హాయ్ అండి, సోరారంలో మా స్వాతక్క ఛానల్కి స్వాగతం అండి. నేను బయటకు ఇప్పుడు ఫంక్షన్కి వెళ్తున్నానండి. దుర్గం తోటలో ఫంక్షన్కి వెళ్తున్నాను. మీకు అక్కడ ఉన్న క్లిప్స్ అన్నీ పెడతాను చూడండి. అంటే భోజనాలు ఎండలు కదండి, భోజనాలు పిలిచారు, వెళ్ళకపోతే మళ్ళీ వాళ్ళు ఏమన్నా అనుకుంటారు, నేరాలు వేస్తారు, ఫంక్షన్కి రావట్లేదు మీరు ఎవరు అని అనేసి. అందుకని ఫంక్షన్కి వెళ్తున్నామండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కండి, మర్చిపోవద్దు. మా స్వాతక్క ఛానల్కి స్వాగతం అండి. నేను ఈరోజు ఫంక్షన్కి అటెండ్ అవ్వానండి. దుర్గం తోటలో ఫంక్షన్కి వెళ్ళానండి. మా వాళ్ళు అక్కడ భోజనాలు పెట్టుకున్నారండి, మొక్కుకున్నారు. ఇది తుల్లోని మాకు పాకిరిపేట ఉంటుందండి. పాకిరిపేటలో దండివోళ్ళు దుర్గం పెద్ద ఫేమస్ అండి. అది దండివోళ్ళు కుటుంబ సభ్యులే దుర్గమ్మకి అన్నీ చేస్తుంటారండి. అక్కడికి మేము కూడా వెళ్ళామండి ఫంక్షన్ చేసుకుంటేనే. అక్కడ ఆ తల్లి కూడా కొంచెం ప్రబలం ఎక్కువండి. అందుకనే నేను మా వారు ఫంక్షన్ పిలిచారు కదా అని వెళ్ళామండి. కానీ ఎండలండి చాలా దారుణంగా ఉన్నాయి. ముందు గుళ్ళో చుట్టూరు తిరుగుతున్నామండి, ప్రదక్షిణ చేస్తున్నాము. ప్రదక్షిణ చేసిన తర్వాత లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నానండి. అందులో దుర్గమ్మ దేవిది అక్కడ ఫంక్షన్లో ఉన్న వాళ్ళకి ఫోటోలు అన్నీ పెడతానండి, వీడియోలు అన్నీ కొన్ని పిక్స్ పెడతానండి. చిన్నదే తీసాము, చిన్న అకేషన్కి వెళ్ళింది కదండి ఇది. అకేషన్లో నేను బయటకు వచ్చి దండం పెట్టుకుంటున్నానండి. అక్కడ కొబ్బరికాయ కొట్టేసి అప్పుడు లోపలికి వెళ్దామని కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళామండి. అక్కడ దుర్గాదేవిని తీద్దామని అనుకున్నాం, కానీ ఆ పంతులు గారు ఏమన్నా అంటారేమో అని భయం వేసి తీయలేదండి. నేను లైట్గానే తీసాను, ఇంకా బాగా తీద్దును. తర్వాత మా ఊళ్ళో అమ్మాయిని పంపించానండి తీయమనడానికి అనేసి, కానీ అది సరిగ్గా తీయలేదు. తర్వాత ఈ లోగాల గుడి కూడా మూసారంటండి. అంటే మధ్యాహ్నం 12 అవుతే నైవేద్యం పెట్టి గుడి తలుపులు వేసేస్తారు కదండి, వేస్తారు. ఇదిగోండి ఇప్పుడు లోపలికి వచ్చాము. అక్కడ సాంబ్రాణి దూపం వేశారు తల్లికి. అదిగోండి అక్కడ దర్శనం చేసుకుంటున్నాం. చాలామందికి గుడికి వచ్చిన వాళ్ళు ఉన్నారండి. అవి చిన్నగానే క్లిప్స్ పెట్టానండి, చూడండి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కండి. కానీ ఎండ ఉందండి, చాలా బీభత్సంగా ఉందండి. మాకు రేపు కూడా ఇలాగే కరుస్తుంది అంటున్నారు, ఎండ కాస్తుంది అంటున్నారు. అమ్మో చాలా దారుణం అండి, చాలా ఎండ అనిపించింది. బయటకు వచ్చాము. అక్కడ చిన్నది సుబ్రహ్మణ్యేశ్వరుడి గుడి ఉందండి, దానికి కూడా చిన్నది అలా తీసాను సరదాగా. ఇక్కడ బయట ఇందాక లోపల గుడి అండి, ఇది బయట గుడి. ఇక్కడ కూడా తల్లిని పెట్టారు. ఇక్కడ అంటే అదే పోతుల్ని గట్రా వేసి భోజనాలు పెట్టుకుంటారు కదండి, ఇవన్నీ బయటని పెడుతుంటారు. ఈ తల్లి దగ్గర మొక్కుకొని చిన్నపిల్లల ఫంక్షన్లో మేము వెళ్ళిన గుడి దగ్గర 3 ఫంక్షన్లు అండి. అక్కడ ఏ రణబాబులు కూడా ఉంటాయి, అలా సరదాగా తీసానండి ఆ క్లిప్స్. ఇది చిన్న బాబు ఉన్నాడు కదండి, ఇటు చూడండి నిద్ర వచ్చేస్తుందండి. ఎండ అండి, ఓ పక్కన ఎండ, పిల్లలతో మరి ఎంత అలా ఉందనుకుంటున్నారు. చాలా ఎండ. పక్కన కొండ ఒకటి దగ్గరేమోనండి, ఆ దుర్గం తోటలోని బీభత్సంగా ఉన్నాయండి ఎండలో. చాలా నీరసపడిపోయేవాడి. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండి.
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన